నా డాటర్ ఒకసారి నేను ఒక డిస్క్రిప్షన్ పంపిస్తాను నీకు, ఆ డిస్క్రిప్షన్ చదివితే నీకు ఎవరు గుర్తొస్తున్నారో అని చెప్పు అని ఒక మెసేజ్ పంపినారు. అది చదువుతున్నది నాకు తెలిసింది. పర్సన్ విత్ అన్ ఎక్సైట్మెంట్ of psychotic proportions manifested by mental and physical hyperactivity, disorganization of behavior, and a constant elevation of mood. అని నాకు ఒక మెసేజ్ పంపి ఎవరు గుర్తొస్తున్నారు ఇది చదివితే అంటే నేనే అన్నా. అంటే అప్పుడు తను చెప్పింది ఏంటంటే ఇది డిక్షనరీలో మేనియాక్ డెఫినేషన్, అది మెడికల్ డిక్షనరీలో మేనియా డెఫినేషన్, అది నాకు తెలియదు. కానీ ఇప్పుడు మేనియా అనేది ఏంటంటే ఒక ఇంటెన్సిటీలో ఒక ప్రతి ఒక్కరికి ఉంటుంది, డిగ్రీ తేడా ఉంటుంది అంతే. అది మీ కంట్రోల్లో ఉందా లేకపోతే కంట్రోల్లో లేదా, కంట్రోల్లో ఉందని అనుకుంటున్నా. ఇప్పుడు పిచ్చోడు కూడా పిచ్చో ఉందని తెలియకపోవచ్చాడు. అందుకని చాలామంది అని పిచ్చోడు అంటారు, అడే ఆడు పిచ్చోడు ఆడు ఏం మాట్లాడు అడిగి తెలియదు అంటారు. సో విచ్ మీన్స్ ఇట్ ఈస్ కరెక్ట్. బట్ పిచ్చి అనేది 10 రకాలు. ఒకటి, రెండోది డిగ్రీస్ వేరు ఉంటుంది, మూడోది నేను పిచ్చిగా నటించవచ్చు నాకున్న ఒక ఏమంటే అవసరం వల్ల లేకపోతే ఒక ఎఫెక్ట్ క్రియేట్ చేయడానికి. సో ఎనీ పర్సన్ హు డజంట్ కన్ఫర్మ్ ఇన్సానిటీ ఈజ్ నథింగ్ బట్ ది ఇనబిలిటీ ఆఫ్ ద మైండ్ టు అడ్జస్ట్ టు రియాలిటీ. ఏదైతే మీరు ఒక కన్వెన్షనల్ ప్యాటర్న్ అనుకున్నారో, యాక్సెప్టెడ్ మేనర్ ఆఫ్ సొసైటీ అని అనుకున్నారో, లేకపోతే ఒక సివిల్ బిహేవియర్ అనుకున్నారో, ఎవరన్నా దానికి ఎదురుదితే ఆడు పిచ్చోలో ఉంటాడు. సో నా దృష్టిలో నేను ఐఎమ్ సీయింగ్ త్రూ సొసైటీ అండ్ ఐఎమ్ క్రియేటింగ్ అన్ ఆల్టర్నేటివ్ వరల్డ్ విచ్ ఐ వాంట్ టు లివ్ బై మై సెల్ఫ్ అని నేను అనుకుంటాను. ఓకే, కానీ మీకు తెలియదు ఆడ ప్రపంచం ఒక మాలోకం ఆడ ప్రపంచంలో ఆడు ఉంటాడు, దాని ఆ డెఫినేషన్లో నేను ఫిట్ అవుతాను 100%. కానీ ఆ ప్రపంచం అనేది నా కంట్రోల్లో ఉందనేది నా ఒపీనియన్, అది నా ఊహ అనేది వేరే వాళ్ళ ఒపీనియన్. సో దాన్ని అది ఎప్పుడు ఎవడు బ్రేక్ చేయలేడు దాన్ని. ఏం రిప్లై ఇచ్చారు మళ్ళీ డాక్టర్కి తనకి? నేను షాక్ అయ్యాను, ఎందుకంటే నాకు తెలియదు మెడికల్ డిక్షనరీలో మెయిన్గా డెఫినేషన్ అదని. ఏదో తర్వాత గ్యాప్ తీసుకుని తను జోక్లో టీచ్ చేసి నవ్వింది కంటసేపు తను. ఓకే ఓకే. అంటే ఫైనల్లీ తన ఆనందం ఏంటంటే షీ ప్రూవ్డ్ ఐ మ్యాడ్ మ్యాన్. అది పాయింట్. అంటే ఎట్లా మీ ఇద్దరు జోవియల్గా ఉంటారా ఎట్లా? ఆల్ ద టైమ్ జోకింగ్. తను ఎప్పుడు నా మీద జోక్లు వేస్తూ ఉంటుంది. నా మీద వచ్చిన క్రిటిసిజం అవ్వచ్చు, లేకపోతే ఏమంటారు దాన్ని, సమ్ టైమ్ నా అఫైర్ గురించి ఏదైనా వస్తే దాని మీద జోక్ వేస్తుంది. ద ఓన్లీ థింగ్, నా సినిమాలు ఎప్పుడు చూడదు అసలు. షీ డజంట్ వాచ్ మై ఫిల్మ్స్ అట్ ఆల్. మీరు తన పెళ్ళి ఎప్పుడు ఏదో ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు, ఏంటి తన పెళ్ళి డిస్టర్బ్ అయితే అట్లేదో సంతోషపడేది నేను, అట్లా ఏదో దానికి నాకు స్టోరీ దొరుకుతుంది అట్లేదో అన్నారు కదా, ఏదో సంథింగ్. తన పెళ్ళి గురించి ఏదో టాపిక్ ఏదో నెగిటివ్గా ఇచ్చేసి దానివల్ల ఇదే నాకు ఒక మంచి పాయింట్ దొరుకుద్ది అలా ఏదో సమ్ స్టేట్మెంట్ ఇచ్చారు. పెళ్ళి డిస్టర్బ్ అయితేనా? అలాంటిది ఏదో పెళ్ళి గురించి పెళ్ళి మీద ఆ రోజు లేదు. నేను అంటే నాకు గుర్తులేదు ఏం కాంటెక్స్ట్, బట్ నేను చెప్పింది ఏంటంటే మోస్ట్ పర్ఫెక్ట్ కపుల్ తన హస్బెండ్. ఓకే, పర్ఫెక్ట్ కపుల్ ఎప్పుడు బోర్ పడతారని చెప్పా. వాళ్ళ మధ్యన ఏం ప్రాబ్లం అయిపోతే ఇంకేంటి, అంతకన్నా పర్ఫెక్ట్ చాలా మెజర్మెంట్ చేసుకుని లవ్లో పడి ఇన్ని రోజులు లవ్లో ఉండాలి, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఎప్పుడు పెళ్ళని, ఎంత పర్ఫెక్ట్ ప్లానింగ్లో ఉంటుంది అది. దానికి నేను ఎగ్జాక్ట్ ఆపోజిట్. నేను నాకు రేపు పొద్దున ఏముందో తెలియదు నా లైఫ్లో. ఏమన్నా పర్ఫెక్ట్ కప్పులు తొందరగా బోర్ కొడతారు. పర్ఫెక్ట్ కప్పులు నాకు, మీకు ఎనీథింగ్ పర్ఫెక్ట్ నాకు బోర్ కొడుతుంది. ఓకే ఓకే. రోడ్లో ట్రాఫిక్ వెళ్తుంది, రెడ్ లైట్ అవుతున్నారు, గ్రీన్ లైట్ వెళ్తున్నారు, సడన్గా ఒకటి కట్ చేసేలేడు. ఆడంటే నాకు ఇష్టం. సో ఆడు దొంగ, లేకపోతే ఆడికి ఏదో అవసరం వచ్చి వెళ్తున్నాడా, లేకపోతే పవర్తో వెళ్తున్నాడా, ఏదైనా కారణం అవ్వచ్చు, కానీ రెడ్ లైట్ కట్ చేసేవాడి మీద నా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సజావుగా వెళ్తున్న జీవితాలు, సజావుగా నడిచే మనుషులు నాకు బోరు పడతారు. సో ఇప్పుడు మీ కూతురు కాపురం సరిగా ఉండొద్దు అని కోరుకుంటున్నారా? ఇట్లా కూతురు కాపురం కాదు, వాళ్ళు హ్యాపీ కదా, అది పాయింట్. అది వాళ్ళందరూ నేను హ్యాపీ కాదు, అది నాకు ప్రాబ్లం. దాన్ని ఓకే. మీ అంటే ఆ అబ్బాయి
తో మీరు మాట్లాడుతుంటారా? అది కూడా లేదు. యా. నాట్ వెరీ ఆఫెన్ బట్ ఎస్. ఓకే. మదర్ ఎక్కడ ఉంటారండి? తను కూడా నన్ను జీవిలాగా చూస్తాడు, జంతువులాగా. ఓకే. తనకి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఏం లేదా అబ్బాయికి? తనకి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉండదు. సినిమాలు కూడా అంటే నేను తీసే టైప్ కానీ తెలుగు సినిమాలు, హిందీ సినిమాలు చూడడం అసలు. మదర్ ఎక్కడ ఉంటారు? తను ఒకరే ఉంటారా? ఇలా మా మదర్ హైదరాబాద్లో. అదే ఒకరే ఉంటారా? మా సిస్టర్ మదర్ అందరు కలిసి ఉంటారు. ఓకే. అండ్ మీకు ఒక బ్రదర్ ఉన్నారు, తను మీకంటే ఎల్డర్ కదా? ఎల్డర్. తను ఏంటండి? తను కూడా నా టోటల్ యూనిట్లో చేస్తాడు. ఇక్కడ కాదు బట్ ఓకే. తను కూడా మ్యారేజ్ చేసుకోలేదని విన్నాను. చేసుకోలేదు. అంటే మీ ఇన్ఫ్లుయెన్స్ అని పడిందా ఆయన మీద? ఇలా లేదా నాకన్నా ఇండిపెండెంట్. ఓకే. ఎందుకంటే నేను అట్లీస్ట్ ఒకసారి చేసుకుని నేను బయటకు వచ్చాను. అటు నాకన్నా తెలియదు అసలు చేసుకోలేదు. ఓకే. ఓకే. నేను అన్నం మధ్యలో మానేసాను అన్నమాట. ఏదో సగం తినేసి వదిలేస్తే ఎంతమందికి తిండి లేకుండా ఉంటారో తెలుసా, ఇలా అన్నం వేస్ట్ చేయకూడదు అని చెప్పిన మా మదర్. అప్పుడు నేను మదర్కి అన్నం యాక్చువల్గా వేస్ట్ చేస్తే దేశానికి చాలా ఉపయోగకరం అని చెప్పాను. అది ఎలాగా అంటే ఇప్పుడు నువ్వు ఒక 500 గ్రాములు బియ్యం కొన్నావు, అందరికీ ఇంట్లో